ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. గొలగమూడికి తీసుకొని పోయి 2 రోజులు వెంకయ్య స్వామి గారి దగ్గర నిద్ర చేయించి మరలా ఇందిరమ్మ డాక్టర్ గారికి చూపించాము. ఇందిరమ్మ శక్తి క్లినిక్కి రాసి టెస్ట్కి పంపారు. బిడ్డ అడ్డము తిరిగి ఉందని కదా ఇందిరమ్మ గారు చెప్పారు. నేను గొలగమూడి నుంచి వచ్చేటప్పుడు విభూతి తీసుకుపోయి ఉన్నాను. స్కానింగ్ తీసేటప్పుడు చూడాలని వారిని బ్రతిమలాడి లోపలికి వెళ్ళాను. మామూలుగా పేషెంట్ను మాత్రమే లోనికి తీసుకొని పోతారు. ఇతరులను స్కానింగ్ రూములోనికి రానివ్వరు. వారు ఆ అమ్మదయ వల్ల నన్ను లోనికి రానించారు, నేను హడావడి పడుతున్నానని. లోపలికి స్కానింగ్కు పోయి పాపను పడుకోబెట్టిన తర్వాత నా దగ్గరున్న విభూతిని అమ్మాయి పొట్టపై పలుచగా పూసేసినాను. స్కానింగు అయినది, రిపోర్టు వచ్చినది. స్కానింగ్లో బేబీ మామూలుగా ఉందని స్కానింగ్ రిపోర్టు వచ్చినది. కాంతమ్మ తల్లి ఆ అమ్మాయికి బాబు పుడతాడు అని చెప్పింది. ఆ స్కానింగ్ రిపోర్ట్ చూసిన ఇందిరమ్మ గారు, నేను ఇప్పుడే కదా చూసింది, ఇంతలో ఎలా మారింది అని ఆశ్చర్యపడిపోయారు. తరువాత ఇంటికి వచ్చేసినాము. మార్చి 8వ తేదీ హాస్పిటల్కి తీసుకురండి అని ఇందిరమ్మ గారు అమ్మాయి విషయాన్ని చెప్పారు. మా చిన్నమ్మ మా అమ్మను హాస్పిటల్కి పంపించి మధ్యాహ్నం 1 గంటకు డేగపూడికి బయలుదేరి వెళ్ళాను. అమ్మ కాంతమ్మ తల్లి సుబ్బారెడ్డి స్వామి చెట్టు దగ్గర కూర్చుని ఉన్నారు. అమ్మను విజయవాడకు తీసుకుపోవాలని కారులో ఎవరో వచ్చి ఉన్నారు అమ్మ కొరకు. నేను అమ్మ దగ్గరకు మధ్యాహ్నం 1 గంటకు వెళ్ళాను. 4 గంటల వరకు నేను అమ్మను పలుకరించలేకపోయాను. అమ్మ కాంతమ్మ తల్లి కానీ సుబ్బారెడ్డి స్వామి కానీ ఎవ్వరూ నన్ను పలుకరించలేదు. మౌనముగా ఏవో సైగలు చేసుకుంటున్నారు అమ్మ కాంతమ్మ తల్లివారు. 4:30 గంటల టైం సమయంలో అమ్మతో, అమ్మాయిని హాస్పిటల్కు తీసుకుని పోయారమ్మా, కావలసిన వస్తువులు అవి తీసుకుని పోవాలమ్మా, బయలుదేరుతానమ్మా అన్నాను. మేము రావద్దా అమ్మా అంటూ నాతో పొదలకూరు వచ్చేసినారు కాంతమ్మ తల్లి సుబ్బారెడ్డి స్వామి. విజయవాడ వారు కూడా మాతో పాటే పొదలకూరు వచ్చినారు. అమ్మ గేటు సెంటర్ దగ్గర మస్తానయ్య ఇంటి దగ్గర గుండము వేసుకుని కూర్చున్నారు. నేను హాస్పిటల్కు వెళదామని ఇంటికి వెళ్ళాను. అమ్మాయిని మా అమ్మ మా చిన్నమ్మ స్నానం చేయించి తీసుకొని నాకు ఎదురు వచ్చినారు. నేను విజయమ్మ నర్సును తీసుకుని ఇంటికి పోతూ ఆంజనేయ స్వామి కుంకుమ, వెంకయ్య స్వామి విభూతి తీసుకుని పోయి ఉన్నాను. అమ్మాయికి బొట్టు పెట్టి విభూతి నోట్లో వేసి విజయమ్మను చూడమన్నాను. ఆ రాత్రి ఇంటి దగ్గరే 4:20 డెలివరీ అయినది. గురువారం రాత్రి తెల్లవారితే శుక్రవారం 4:20 పండంటి బేబీని ప్రసవించింది. అమ్మ చెప్పినట్లు నారాయణ రెడ్డి పుట్టినాడు. వెంటనే సుబ్బారెడ్డి స్వామికి ప్రసవించిన విషయం చెప్పాను. వెంటనే స్వామి నారాయణ రెడ్డి ఎక్కడమ్మా అని ఆ బాబును ఎత్తుకుని మంచంపై పడుకోబెట్టినారు. ఆ విషయం తెలిసిన తరువాత కాంతమ్మ తల్లి విజయవాడ వారి కారు ఎక్కినది. నమ్మిన వారికి కొంగు బంగారము ఈ కాంతమ్మ తల్లి. ఆ తల్లిని నమ్మి కొలిచిన వారికి జన్మ ధన్యము. బాబుకు 3 నెలలు పెట్టిన తర్వాత కొద్దిగా నలతగా ఉన్నాడు. ఎక్కడ కూర్చోబెడితే అక్కడే ఏలాడబడిపోతున్నాడు.
ప్రక్కకు ఒరిగిపోతున్నాడు. ఆ రోజు అమ్మ కాంతమ్మ తల్లి చాకలి మస్తానయ్య వారి ఇంట్లో దగ్గర రోడ్లో కూర్చుని ఉన్నారు. బిడ్డను తీసుకుని అమ్మ దగ్గరకు వెళ్ళాను. నా చేతిలోని బిడ్డను తీసుకుని ఇసుకలో పడుకోబెట్టింది. నేను కేకలు వేసాగాను. ఏమవుతుందో ఏమోనని ఏడవసాగాను. ఇసుకలో కొద్దిసేపు పడుకోబెట్టి సుబ్బారెడ్డి స్వామి చేతికి బాబును అందించి నీళ్లలో ముంచమనింది. వెనక ముందు ఆలోచించే పనే లేదు సుబ్బారెడ్డి స్వామికి. అమ్మ ఏమి చెప్తే అది చేయడమే ఆయన పని. పూర్తిగా తొట్టెలో ముంచేసినాడు బాబుని. స్వామివారు మస్తానయ్యని కాఫీ తీసుకురమ్మని ఆ కాఫీలో కొంత నీళ్లు కలిపి బాబుకు తాగించింది కాంతమ్మ తల్లివారు. అప్పుడు నా చేతికి బాబును ఇచ్చేసింది. ఇంక పో, బాగుంటుంది పో అనింది కాంతమ్మ తల్లి. ఒక చొక్కా తెప్పించి బాబుకి ఇచ్చింది. ఇంటికి తీసుకువచ్చాము. అది మొదలుకొని 3 సంవత్సరాలు అమ్మను కలువలేకపోయినాను. ఒకరోజు అమ్మ వినాయకుని గుడి దగ్గర కూర్చుని ఉంది. అక్కడ ఉందని మా పక్కింటి అబ్బాయి చెప్పిన తర్వాత వెళ్ళాను. వెళ్ళి అమ్మ అన్నాను. అమ్మ సుబ్బారెడ్డి స్వామిని పిలిచి, ఎర్రోడా కర్ర తీసుకోరా, 3 ఏళ్ల నాడు పంట పండించుకొని అంతు లేకుండా పోయిందిరా దొంగ ముండ. ఈరోజు అమ్మాని లయపడతా వచ్చింది రా అన్నారు అమ్మ నన్ను చూసి. సుబ్బారెడ్డి స్వామి చేతిలో ఉన్న కర్రను నేను తీసుకొని, కొట్టమ్మా కొట్టు, నీవు కొట్టకపోతే నీ బిడ్డను ఎవరు కొడతారు అన్నాను. నా నెత్తి మీద లేనిపోని బంధాలన్నీ తెచ్చిపెట్టి బంధాలు బాధలు నాకు కల్పించి మరలా 3 సంవత్సరాలు లెక్కేసి కొడతావా, కొట్టమ్మా అన్నాను. నేను వంగి వంగి కొట్టమ్మా కొట్టమ్మా అంటుంటే ఆ వైపుకు మల్లుకొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది అమ్మ కాంతమ్మ తల్లి. అమ్మ మరలా నన్ను ఎగతాళిగా దేవుడనే వాడున్నాడానని పాట కూడా పాడింది. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ.